హాయ్ అండి. చాలా లేట్ అయిందండి, సారీ ఫర్ ద లేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మనం 8వ తరగతి తెలుగులోని మొత్తం పాఠాలు, ఆ పాఠాల యొక్క కవుల గురించి అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. గుర్తుండడానికి ట్రిక్స్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీకు అందరికీ ఒక ప్రశ్న అండి. మనం 7th క్లాస్ చెప్పుకున్నాం కదండి, అందులో చిన్న శిశువు అనే పాఠం ఉందండి. చిన్న శిశువు అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఆ పాఠం యొక్క కవి అండి. చిన్న శిశువు పాఠం యొక్క కవి ఎవరు అనేది కామెంట్లో చెప్పండి. అండ్ స్టార్ట్ చేసే ముందు ఈ 8వ తరగతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 6కి 7కి 9కి 10కి మధ్యలో ఉంటుందండి 8th క్లాస్. 8th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 8th క్లాస్లో ఉన్న పాఠాలు, ఆ పాఠాల యొక్క కవులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అయితే వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కొత్త వాళ్ళు ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి. మీకు ఇన్ఫర్మేటివ్గా మీకు అర్థమవుతుంది, బాగుంది అనిపిస్తే ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామండి. మనకి ఏముందండి, 8వ తరగతిలో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని 2 సెమిస్టర్స్ అయితే ఉన్నాయండి. మొదటి సెమిస్టర్లో మొత్తం 7 లెసన్స్ అయితే ఉన్నాయండి. అలాగే సెకండ్ సెమిస్టర్లో కూడా సేమ్ 7 లెసన్స్ అయితే ఉన్నాయండి. మొత్తం మనకి 14 లెసన్స్ అయితే ఉన్నాయండి. ఈ 14 లెసన్స్ కూడా ఏమున్నాయి, ఆ పాఠాల యొక్క కవుల గురించి కూడా మనం తెలుసుకుందామండి, ట్రిక్స్ చెప్పుకుందామండి. ఎక్కడ సాధ్యమైతే అక్కడ మనం సింపుల్గా నేర్చుకుందామండి. ఇంకా ఫస్ట్ పాఠం ఆంధ్ర వైభవం. ఈ పాఠం యొక్క కవి కొండపూడి లక్ష్మీనారాయణ. చాలా ఈజీ అండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే అసలు ఆంధ్ర వైభవం అని చూడంగానే మీకు ఆ కవి గుర్తొచ్చేస్తాడండి. ఆ కవిని చూడంగానే మీకు ఆ పాఠం గుర్తొచ్చేస్తుందండి. ఒకే ఒక్క పాయింట్ ఏంటండి, అసలు ఏముందండి పాఠం? ఆంధ్ర వైభవం. వైభవం అంటే ఏంటండి? ఘనంగా. మనం ఎక్కువగా వైభవంగా జరిగింది, ఘనంగా జరిగింది అనే మాటలు ఎక్కడ వింటామండి? మనం కళ్యాణాలప్పుడు వింటామండి. స్వామివారి కళ్యాణాలప్పుడు ఇప్పుడు బాగా నానుడుగా వింటామండి. వైభవంగా జరిగింది ఈరోజు కళ్యాణం, వైభవంగా జరిగింది ఈరోజు, ఘనంగా జరిగింది అనే మాట ఖచ్చితంగా మనం అక్కడే ఆ సందర్భంలోనే ఎక్కువ యూజ్ చేస్తాడండి వైభవంగా అని. ఇక్కడ ఏముందండి? ఆంధ్ర వైభవం అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ కదండి. ఆంధ్రప్రదేశ్లో వైభవం అంటే వైభవంగా జరిగిందంటండి. ఆంధ్రప్రదేశ్లో వైభవంగా అసలు ఏం జరిగింది? శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం జరిగిందంటండి. ఏ ఊరిలో? కొండపూడి అనే ఊరిలో జరిగిందంటండి. అంతేనండి. యొక్క సింపుల్ అండి, మనకి మొత్తం దాంట్లోనే ఉంది. ఆంధ్ర వైభవాన్ని చూడంగానే మీకు ఆటోమేటిక్గా వైభవం చూడంగానే మీకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఏ ఊరిలో? కొండపూడిలో అని గుర్తుకొచ్చేయాలండి. వచ్చేస్తుందండి. మీరు క్లాస్ వింటే కనుక మీకు ఖచ్చితంగా గుర్తొస్తుందండి. ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఇస్తారు కదా. ఆంధ్ర వైభవంగా జరిగింది. ఏం జరిగింది? శ్రీ లక్ష్మీనారాయణ వారి స్వామి వారి కళ్యాణం జరిగింది. ఏ గ్రామంలో? కొండపూడి అనే గ్రామంలో. మీకు కొండపూడి లక్ష్మీనారాయణ అనే కవి ఏ పాఠంని రచించాలని అడిగారు అనుకోండి, కింద ఆప్షన్స్ ఇస్తారు కదండి. మనం చూసి ఫైనలైజ్ చేసుకోవాలండి. ఏమని? కొండపూడి లక్ష్మీనారాయణ అంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం కొండపూడి అనే గ్రామంలో జరిగింది. ఎక్కడ, ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్లో వైభవంగా జరిగింది. రెండవ పాఠం మాతృభూమి. ఈ పాఠం యొక్క కవిత్రి పవని నిర్మల ప్రభావతి. చాలా సింపుల్ అండి. మనకి పాఠంలోనే ఆన్సర్ ఉంటుందండి, ఏం లేదండి. మాతృభూమి అంటే అసలు అర్థం ఏంటండి? మాతృ అంటే జన్మ, భూమి అంటే నేల. మాతృభూమి అంటే మనకు జన్మలిచ్చిన నేల, మన జన్మ నేల. ఎలాంటిదండి మన జన్మ నేల? పవిత్రమైనదండి మన జన్మ నేల. స్వచ్ఛమైనది, వెలుగులు కురిపించే నేలండి మనది. అవును కదండి. మనకి ఈ నేలలో ఎన్ని వెలుగులు కురిపిస్తుందండి? మనకి పంట పండిస్తుంది, మొక్కజొన్న, చెరుకు, కూరగాయలు, అసలు ఎన్ని పండ్లు, ఇవన్నీ మనకి వెలిగే కదండి. మనం బతుకుతున్నామంటే ఇవన్నీ తినే కదండి. మనం పెట్టుకోవడానికి పుష్పాలు, దేవుడికి సమర్పించడానికి పువ్వులు, ఇవన్నీ ఎవరండి మనకి ఇచ్చేది? నేల, మన భూమి అండి. మనకి వెలుగిస్తుందండి. అవును కదండి. మనకి వెలుగునిచ్చే తల్లే కదండి. ఇవన్నీ మనకి లేకపోతే మన మొహంలో వెలుగు ఉంటుందండి? మనం ఏమీ తినము, వాడిపోతుందండి మన ఫేసు, అంతే కదా. మనకు వెలుగునిచ్చేది ఎవరండి? మన భూమి. అంటే ఇక్కడ ఏంటండి? మాతృభూమి. మన మాతృభూమి అంటే మన జన్మభూమి. ఎలాంటిదండి? పవిత్రమైనది, స్వచ్ఛమైనది, వెలుగులు కురిపించే నేల, వెలుగులు కురిపించే తల్లండి మన మాతృభూమి. అదేనండి సేమ్. ఈ 3 పాయింట్లే మనకి గుర్తుపెట్టుకుంటే చాలండి. పవని అంటే అర్థం ఏంటండి? పవిత్రమైనది. నిర్మల అంటే అర్థం స్వచ్ఛమైనది అంటారు కదండి. నిర్మలమైన మనసు అంటే స్వచ్ఛమైన మనసు అని అర్థం అండి. ప్రభావతి. ప్రభ అంటే అర్థం వెలుగండి. ప్రభాకి అర్థం వెలుగండి. ప్రభావతి అంటే వెలుగులు కురిపించే అని అర్థం అండి. అంటే మాతృభూమి అని చూడగానే మన జన్మభూమి ఎలాంటిది? మనకు పవిత్రమైనది, స్వచ్ఛమైనది, వెలుగులు కురిపించే మన నేల, మన తల్లి అని గుర్తుకు రావాలండి. అలాగే పవని, నిర్మల, ప్రభావతి అని గుర్తుకు రాగానే పవని అంటే పవిత్రమైనది, నిర్మల అంటే స్వచ్ఛమైనది, ప్రభావతి అంటే మనకి వెలుగులు కురిపించేది ఎవరు? మన మాతృభూమి. ఆప్షన్స్ ఉంటాయి కదా, మీకు వెంటనే గుర్తుకు రావాలండి. పవిత్రమైనది, స్వచ్ఛమైనది, వెలుగులు కురిపించే నేల మన మాతృభూమి, మన జన్మభూమి అని మీకు గుర్తుకు రావాలండి. ఓకేనండి. 3వ పాఠం శతక సౌరభం. కవి శతక కవులు. ఇక్కడ సౌరభం అని ఉందండి. సౌరభం అంటే అర్థం ఏంటంటే పరిమళం అండి. సౌరభం అంటే పరిమళం అర్థం అండి. సౌరభానికి అర్థం పరిమళం, సువాసన, మాధుర్యం, ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ ఏముందండి? శతక సౌరభం అంటే శతకం యొక్క పరిమళం, శతకం యొక్క మాధుర్యం, శతకం సువాసన, ఇవన్నీ మనకి. శతకం అంటే పద్యాలే కదండి. ఇవన్నీ ఎవరిస్తారండి మనకి ఎవరిచ్చారు? శతక కవులండి. శతక కవులు. ఇక్కడ ఏదైనా పాఠం గుర్తొస్తుందండి మీకు? పద్య పరిమళం అనే పాఠం యొక్క కవి ఎవరు అనేది కామెంట్లో చెప్పండి. ఓకేనండి. శతక సౌరభం, శతక కవులు.
తర్వాత పాఠం నా యాత్ర బులుసు వెంకట రమణయ్య. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, మనకి అసలు పాఠం ఏముందండి, నా యాత్ర. యాత్రలు చేశారు అంటారు, మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. యాత్రలకు వెళ్ళారు, యాత్రలు చేశారు అంటే ఎక్కడికి వెళ్ళారండి? యాత్ర చేసి ఎక్కడికి వెళ్ళారు? పుణ్యక్షేత్రాలకు వెళ్తారండి. యాత్రలు చేశారు అని అంటే పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతారండి, ఒక యాత్రలాగా. దాన్ని యాత్ర అంటారండి. పుణ్యక్షేత్రాలకి తిరిగే దాన్ని ఏమంటారండి? యాత్ర అంటారు. ఇక్కడ అసలు ఎవరు యాత్ర చేశారు? మనం కొలుసు రమణయ్య అనే వ్యక్తి యాత్రకు వెళ్ళాడంటండి, పుణ్యక్షేత్రానికి వెళ్ళాడంటండి, సేవ చేయడానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయడానికి యాత్రకు వెళ్ళాడంటండి. ఎవరు? కొలుసు రమణయ్య. మీకు చాలా వారి ఇంటి పేరులో ఉంటుందండి కొలుసు అనే ఇంటి పేరు. ఇక్కడ బులుసు అండి, మనం కొలుసు లాగా చెప్పుకున్నాము. ఎవరండి? కొలుసు రమణయ్య వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయడానికి యాత్రకు వెళ్ళాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముందండి? నా యాత్ర. యాత్ర అనగానే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళని యాత్ర చేశారు అని అంటారు. ఇక్కడ ఎవరు యాత్ర చేశారు? కొలుసు రమణయ్య అనే వ్యక్తి యాత్ర చేశాడు. అంటే బులుసు రమణయ్య ఏ యాత్ర చేశాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి సేవ చేయడానికి వెళ్ళాడు, అంటే వెంకట అని మీకు గుర్తుకు రావాలండి. రమణయ్య, కొలుసు రమణయ్య అని గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి యాత్ర చేయడానికి వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. మీకు ఆ పాట మీకు కవి కూడా ఈజీగా గుర్తుకొస్తారండి. మనకు ఆప్షన్స్ ఇస్తారు కదండి, అర్థమైందండి. 5వ పాఠం సందేశం. ఈ పాఠం యొక్క కవి గుర్రం జాషువా. మీకు ఏమన్నా గుర్తొస్తుందండి సందేశం అనే పాఠం వినగానే? మనం ఫస్ట్ చెప్పుకున్నది ఇదేనండి. 10th క్లాస్లో ప్రకృతి సందేశం అనే పాఠం చెప్పుకున్నామండి. ఆ పాఠం యొక్క కవి గురించి కూడా మనం అయితే చెప్పుకున్నామండి. ప్రశ్న అండి, ప్రకృతి సందేశం అనే పాఠం యొక్క రచయిత ఎవరు, కవి ఎవరు అనేది కామెంట్లో పెట్టండి. ఇక్కడ ఏంటండి, ఉత్తి సందేశమేనండి, ప్రకృతి లేదండి. పక్కన కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ ప్రకృతి సందేశాన్ని తీసుకొచ్చి ఈ సందేశంలో పెట్టకూడదండి. ఇక్కడ ఓన్లీ సందేశం అనే ఉంది. అది మన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సందేశం అంటే అర్థం ఏంటండి? ఏదైనా సమాచారాన్ని ఇవ్వడం. సందేశం అంటే అదే కదండి, ఏదైనా సమాచారాన్ని ఇవ్వడం. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందండి, సందేశాలు మనం ఏదైనా ఇవ్వాలంటే ఎలా ఇస్తామండి? ఫోనుల్లో చెప్తామండి, ఈమెయిల్స్లో చెప్తాం, ఫోనుల్లో చెప్తాం, వీడియో కాల్స్ చేస్తాం, లేదంటే ఆటోలో కానీ, కార్స్లో కానీ, బస్సులో కానీ వెళ్ళి మనం సందేశాలను చెప్తామండి. ఏదైనా సరే సమాచారం అనేది మనం ఇస్తాము. పూర్వం అంటండి ఈ సందేశాన్ని ఎలా ఇచ్చేవాళ్ళు అంటే గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు అంటండి. గుర్రాల మీద వెళ్ళి ఆ సందేశాన్ని అయితే ఇచ్చేవాళ్ళంట. అలా గుర్తుపెట్టుకోండి మీరు. నేను అలా గుర్తుండడానికి మీకు ఇలా చెప్తున్నా. పూర్వం సందేశం ఎలా ఇచ్చేవాళ్ళు? గుర్రాల మీద వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఎవరు వెళ్ళారు సందేశం ఇవ్వడానికి? జాషువా వెళ్ళాడంటండి. జాషువా వెళ్ళాడంట. అంటే ఇక్కడ ఏంటండి, సందేశం అని చూడగానే సందేశం అంటే సమాచారం ఇవ్వడానికి ఎలా వెళ్ళేవాళ్ళు? గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. అంటే గుర్రం. ఎవరు వెళ్ళారు? జాషువా వెళ్ళాడు. గుర్రం జాషువా అని గుర్తుపెట్టుకోండి. గుర్రం జాషువా కవి. ఏ పాఠం కవి మీకు ఇచ్చాను? గుర్రం జాషువా అని చూడగానే కింద ఆప్షన్స్ ఉంటాయి కదండి, మీరు అనలైజ్ చేసుకోవాలి. గుర్రం జాషువా అంటే గుర్రం మీద జాషువా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కింద సందేశం కనిపిస్తుంది, సమాచారం వెళ్ళడానికి వెళ్ళాడు, అంటే సందేశం ఇవ్వడానికి వెళ్ళాడు అని మీకు గుర్తుకు రావాలి. సందేశం పాఠం గుర్రం జాషువా. నెక్స్ట్ పాఠం ఏంటండి, పయనం. ఈ పాఠం యొక్క కవి సింగమనేని నారాయణ. ఇది ఒక పాయింట్ చెప్పుకుందామండి. ఇక్కడ పాఠం పేరేముందండి? పయనం అంటే అర్థం ప్రయాణం అండి. ప్రయాణం. ఇక్కడ మనం ప్రయాణం చేస్తాం కదండి, చాలా ఊర్లు వెళ్తాం కదా. మనం గనక ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి సడన్గా ఎక్కడైనా సింహం కనిపించింది అనుకోనండి. సింహం కనిపించినప్పుడు సింహాన్ని చూడంగానే మనం వెంటనే నారాయణ అని అనుకోవాలండి. ఇదేనండి. ఇక్కడ ఏముందండి? పయనం అంటే ఏంటండి? ప్రయాణం. అవును కదా, పయనం అంటే అర్థం ఏంటండి? ప్రయాణం. మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా, మనం చేసేటప్పుడు మనకి సింహం కనిపించింది అనుకోనండి. చెప్పాను కదా ఇందాక, సింహం అంటే ఏంటండి? సింగమే కదండి. సింహం కాదండి, సింగం అంటే సింహమే కదండి. ఇక్కడ ఏముంది? సింగమనేని అంటే సింహం. మనకి సింహం కనిపిస్తే మనం ఏమనుకోవాలని చెప్పానండి? నారాయణ అని అనుకోవాలండి. సింహాన్ని చూడంగానే నారాయణ. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను. పయనం అంటే ప్రయాణం. మీకు వెంటనే గుర్తుకు రావాలండి. మనకి పాఠం పేరు పయనం అని చూడగానే పయనం అంటే అసలు అర్థం ఏంటి? ప్రయాణం చేసేటప్పుడు మనకేం కనిపించింది? సింహం కనిపించినప్పుడు మనం ఏమనాలి? నారాయణ అనాలి అని మీకు వెంటనే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు రావాలండి. సింగమనేని నారాయణ అని మీకు చూడంగానే సింగమనేని నారాయణ అని మీరు అనలైజ్ చేసుకోవాలండి. సింగమనేని అంటే సింగం అంటే సింహం, నారాయణ అంటే సింహం కనిపించగానే నారాయణ అనుకోవాలి. అసలు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మనం ప్రయాణం చేసేటప్పుడు కనిపిస్తాయి అని మీకు వెంటనే అవన్నీ గుర్తుకు రావాలండి. కింద ఆప్షన్స్ చూసుకుని ఒక నిమిషం మీరు ఆగి మొత్తం మీరు ఒక నిమిషం ఆలోచించాలండి ముందు. మళ్ళీ చెప్తున్నానండి. పయనం అంటే ప్రయాణం. మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి సింహం కనిపిస్తే నారాయణ అనుకోవాలి. సింహం అంటే సింగమనేని, ఏమనుకోవాలి? నారాయణ అనుకోవాలి. నారాయణ. అర్థమైందండి. 7వ పాఠం చైతన్యమూర్తులు. ఈ పాఠం యొక్క కవి రచయితల బృందం. మనకి చైతన్యమూర్తులు అనగానే నాకు పాఠం గుర్తొచ్చిందండి, చైతన్యం. మనం చెప్పుకుందామండి 9th క్లాస్ అనుకుంటా. చైతన్యం పాఠం యొక్క కవి ఎవరో మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చైతన్యం గురించి మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. చైతన్యం అంటే ఏంటండి అర్థం? స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి. ఈ 3 ఎవరిలో ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఏ పనిలో ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము. మీరు కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఎవరున్నారండి? చైతన్యమూర్తులు. చైతన్యం అంటే ఆల్రెడీ అర్థం చెప్పుకున్నాం కదండి, స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి. మూర్తులు అంటే మహనీయులండి. ఈ 3 మనకి
ఇచ్చింది ఎవరండి? ఈ గొప్ప వాళ్ళేనండి. మనకి ఆ జ్ఞానాన్ని, మనకి ఆ చైతన్యాన్ని మనలో కలగజేసిన మూర్తులండి, మహనీయులండి. వీళ్ళ గురించి మనకు చెప్పింది మన రచయితల బృందం అండి. అసలు ఎవరాళ్ళు అని కూడా చూద్దాం. పోతులూరి వీరబ్రహ్మం, నుదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ. వీళ్ళెవరు అనేది కూడా ఒక చిన్న లైన్ చెప్పుకుందాం గుర్తుండడానికి. ఈ చైతన్యమూర్తులు. పోతులూరి వీరబ్రహ్మం, మీకు ఏం గుర్తొస్తుందండి? పోతులూరి వీరబ్రహ్మం గారు మనకి ఏ చైతన్యాన్ని ఇచ్చారండి? కాలజ్ఞానాన్ని చెప్పారండి వాళ్ళు. అంటే కాలజ్ఞానాన్ని గురించి ఆయన చెప్పారండి. అంటే మనకి ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముందే జరగబోయేది ఆయన కాలజ్ఞానాన్ని చెప్పారండి. ఇలా ఉండబోతుంది, మీరు ఇలా ఉండాలి అనే ఒక స్పృహని, ఒక ఆలోచించే విధానాన్ని, ఒక అవగాహనని, మనకి ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది, మీరు ఇలా ఉండాలి అని చెప్పి ఒక జ్ఞానాన్ని ముందే ఆయన మనకి పోతులూరి వీరబ్రహ్మం గారు ఇచ్చారండి. ఆ చైతన్యాన్ని ఆయన ఇచ్చారండి. నెక్స్ట్ ఏంటండి? నుదునూరి గంగాధరం. ఈయన ఏమి ఇచ్చారంటేనండి, ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ప్రజల్లో భక్తి తగ్గిపోతుందండి, మంచి అలవాట్లు తగ్గిపోతున్నాయండి. అలాంటి భక్తి, మంచి అలవాట్లు ఉండాలని చెప్పి ఒక చైతన్యాన్ని ఆయన నుదునూరి గంగాధరం గారు ఇచ్చారండి. నెక్స్ట్ ఎవరండి? వడ్డాది పాపయ్య. ఈ వడ్డాది పాపయ్య ఏ చైతన్యాన్ని ఇచ్చారంటేనండి, ఆయన ఒక చిత్రకారుడండి. వడ్డాది పాపయ్య అనే ఆయన ఒక చిత్రకారుడండి. ఆయన చాలా రకరకాల చిత్రాలు, బొమ్మలు గీసి ఒక చైతన్యాన్ని కలగజేశారండి. ఆ బొమ్మలు చూడంగానే మనకి ఒక చైతన్యం అనేది వస్తుందండి. అలాంటి చైతన్యాన్ని ఆయన పెంపొందించారండి వడ్డాది పాపయ్య గారు. ఫాతిమా షేక్, ఈవిడ మనకి ఏ చైతన్యాన్ని ఇచ్చిందంటేనండి, ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎంత అవసరమో ఇచ్చిందండి. ఇవన్నీ నేను ఊరినే సింపుల్ లైన్ మీకు గుర్తుండడానికి ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు డీప్గా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి వీళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి చదువుకోండి. మనం జస్ట్ నార్మల్గా ఒక లైన్ చెప్పుకున్నామండి, అర్థమైందండి. చైతన్యమూర్తులు అంటే ఎవరండి? మనకి మహనీయులు. ఆ మహనీయుల గురించి మనకి తెలియజేసింది రచయితల బృందం అండి. వాళ్ళు ఎవరండి? ఈ ఆరుగురు కూడా ఏంటో డీప్గా మీరు టెక్స్ట్ బుక్లో అయితే చూడండి. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ అండి. నెక్స్ట్ ఫస్ట్ పాఠం ఏంటంటే, అంటే 7th పాఠం అండి, మేలి మలుపు. మేలి మలుపు పాఠం యొక్క కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మీకు మేలి మలుపు అని చూడంగానే ఏమైనా గుర్తొస్తుందండి? ఒక పాఠం గుర్తొస్తుందండి నాకు. మేలు కొలుపు పాఠం, మేలు కొలుపు అండి. 6th క్లాస్లో ఉంటుంది. మేలు కొలుపు పాఠం యొక్క కవి ఎవరు అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. మనం 6th క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారండి. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. మేలు మలుపు, మేలు కొలుపు వేరండి. అది ఎవరో కామెంట్లో చెప్పండి. ఇక్కడ మేలు మలుపు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటేనండి, అసలు ఫస్ట్ మనకి పాఠం పేరేంటండి? మేలు మలుపు. మేలు మలుపు అంటే అర్థం ఏంటండి? మేలి అంటే మంచి అండి, మలుపు అంటే ఏంటండి? కొత్త దిశ, కొత్త మలుపు. మన జీవితంలో మేలు మలుపు అంటే ఏంటండి? కొత్త దిశ, కొత్త మార్పు. మనకి కొత్త మార్పులు ఎలా వస్తాయండి? ఎవరి వల్ల వస్తాయండి? దేవుడి వల్ల వస్తాయండి. అవును కదా, ఏదైనా దేవుడే కదండి. మనకి ఏం జరగాలన్నా దేవుడి వల్లే జరిగింది కదండి. మనకి మేలు మలుపు, మన జీవితంలో మేలు మలుపు. మేలు మలుపు అంటే అర్థం ఏంటండి? మంచి మార్పు. మన జీవితంలో మంచి మార్పు ఎవరి వల్ల వస్తుందండి? దేవుడి వల్ల వస్తుంది. అంటే దేవులపల్లి ఏ దేవుడండి? ఏ దేవుడు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవుడిని నమ్ముకుంటారండి, ఆ దేవుడేనండి. బట్ మన పాఠంలో అయితే వెంకటకృష్ణ అని ఉంది కాబట్టి నేను ఇది చెప్తున్నానండి. మన జీవితంలో మనకి మంచి మార్పు దేవుడి వల్ల వస్తుంది. ఏ దేవుడి వల్ల అంటే వెంకటేశ్వర స్వామి. కృష్ణుడన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, రాముడన్నా వీళ్ళందరూ విష్ణు రూపాలేనండి. వెంకటేశ్వర స్వామి అన్నా, కృష్ణుడన్నా ఒకటేనండి. ఇక్కడ వెంకటకృష్ణ ఉంది, వెంకటకృష్ణ శాస్త్రి. నేను ఇది కేవలం పాఠం గురించే చెప్తున్నానండి. అంతే. మేలుమలుపు అంటే మనకి మన జీవితంలో కొత్త మలుపు, కొత్త దిశ, కొత్త మార్పు ఎవరి వల్ల వస్తుంది? దేవుడి వల్ల వస్తుంది. అంటే దేవులపల్లి. ఏ దేవుడి వల్ల వస్తుంది? వెంకటేశ్వర స్వామి వల్ల వస్తుంది. అంటే వెంకటకృష్ణ శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, కేవలం గుర్తుపెట్టుకోవడానికి ఆ లెసన్స్లో అవి ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నానండి. నెక్స్ట్ రెండో పాఠం ఏముందండి? 2nd సెమిస్టర్లో చిరమాలిన్యం. ఈ పాఠం యొక్క కవి షేక్ కాజా హుసాన్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అండి, ఫస్ట్ మన పాఠం ఏముందండి? చిరమాలిన్యం. ఈ చిరమాలిన్యంలో మీకు అన్నీ కనిపిస్తున్నాయండి, పదాలు ఏం కనిపిస్తున్నాయండి? వాక్యాలు. చిరమ, మాలిన్యం. చిరమ అంటే ఏంటండి? చరమ. అలా అనుకుందాం మనం. చిరమ ఉంది కదండి, చిరమ అంటే చరమ. చరమ అంటే అర్థం ఏంటండి? చర్మం. చర్మమే కదా, చర్మ అంటే చర్మమే కదా. మాలిన్యం అంటే మురికి, కలుషితం. చర్మం, మురికి, కలుషితం అనే అర్థం అండి. మనం అనుకుందామండి ఇలాగా. చిరమాలిన్యం అంటే చరమాలిన్యం. చర్మ అంటే చర్మము, మాలిన్యం అంటే మురికి, చర్మం మురికి పట్టుంది. ఓకేనండి. ఇక్కడ ఎవరండి కవి? షేక్ కాజా హుసాన్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షేక్ కాజా ఉంది కదండి, అదే షేక్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. షేక్ కాజా హుసాన్ని షేక్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఏముందండి? చిరమాలిన్యం అంటే చరమాలిన్యం, చర్మ అంటే చర్మం, మాలిన్యం అంటే మురికి. మురికి పట్టిన చర్మానికి ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తారండి? ఇవ్వం కదా, అదే గుర్తుపెట్టుకోండి. చిరమాలిన్యం అంటే చరమాలిన్యం, చర్మ మాలిన్యం అంటే చర్మం మురికి పట్టుంది. చర్మం మురికి పట్టినప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇస్తామా? ఇవ్వము. షేక్ హ్యాండ్ అంటే షేక్ కాజా హుసాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అర్థమైందా? మనకి పరీక్షల్లో కూడా షేక్ కాజా హుసాన్ అని వస్తే షేక్ కాజా హుసాన్ కింద మనకి పాఠాలు ఉంది కదండి, షేక్ కాజా హుసాన్, షేక్ హ్యాండ్ అని మీకు రావాలండి.
పాఠం నాటి చదువు మామిడిపూడి వెంకట రంగయ్య. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, నాటి చదువు అంటే అసలు అర్థం ఏంటంటే పూర్వం చదవండి. నాటి చదువు అంటే పూర్వకాలంలో చదవండి. పూర్వకాలంలో చదువులు అంటండి మామిడి చెట్టు కింద చెప్పేవాళ్ళు అంటండి. ఎవరు? రంగయ్య మాస్టర్ అండి, వెంకట రంగయ్య మాస్టర్ అండి. పూర్వకాలంలో మామిడి చెట్టు కింద వెంకట రంగయ్య మాస్టారు చెప్పేవాళ్ళు అంటండి పాఠాలు పిల్లలకి. ఇప్పట్లాగా బిల్డింగ్లు, స్కూల్స్లు, ఫ్యాన్స్లు, బెంచెస్ ఉండేవి కాదండి నాటి చదువులు అంటే పూర్వం చదువులు. అంతేనండి. నాటి చదువు అంటే మీకు అసలు వెంటనే అలా మీరు అనలైజ్ చేసుకోవాలండి. నాటి చదువు అని చూడంగానే నాటి చదువు అంటే పూర్వకాలం చదువు. పూర్వకాలంలో చదువులు ఎలా చెప్పేవాళ్ళు? మామిడి చెట్ల కింద చెప్పేవాళ్ళు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదండి మామిడి చెట్టు కింద. మామిడి చెట్టు కింద చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పేవాళ్ళు? వెంకట రంగయ్య మాస్టారు అని గుర్తుపెట్టుకోండి. మామిడిపూడి రంగయ్య మాస్టారు. మీరు మామిడిపూడి రంగయ్య మాస్టారు అని చూడంగానే మీకు నాటి చదువు అని గుర్తుకు రావాలండి. ఎందుకంటే మామిడిపూడి అంటే మామిడి చెట్టు కింద రంగయ్య మాస్టారు ఏం చేసేవాళ్ళు? చదువు చెప్పేవాళ్ళు. అంటే నాటి చదువు అని మీకు గుర్తుకు రావాలండి. ఓకేనండి. తర్వాత పాఠం సమదృష్టి. ఈ పాఠం యొక్క కవి పైడి తెరీష్ బాబు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, సమదృష్టి అంటే అసలు అర్థం ఏంటో తెలుసుకుందామండి. పాఠం అర్థం. సమదృష్టి అంటే సమానంగా చూడడం అండి. దృష్టి అంటే చూడడమే కదండి, అంటే సమానంగా. మనల్ని సమానంగా చూసేది ఎవరండి? మీకు తెలుసో తెలీదో ప్రతి ఊర్లో గ్రామ దేవత అని చెప్పి ఉంటారండి. వాళ్ళని ఏమంటారండి? పైడి తల్లి అంటారండి. మీరు పైడి తల్లి అనే పదం వినే ఉంటారు. పైడి తల్లి అండి. పైడి తల్లి అంటే గ్రామ దేవత లేదంటే ఊరి దేవతని పైడి తల్లి అంటారండి. వివిధ పేర్లతో పిలుచుకుంటారండి. బట్ మనమైతే మన కవి రిలేటెడ్గా చెప్పుకోవాలి కాబట్టి పైడి తల్లి. సమదృష్టి అంటే సమానంగా చూసేది ఎవరండి? పైడి తల్లి చూసిద్దండి. ఎలా గుర్తుపెట్టుకోండి? ఒక్క పాయింటేనండి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ పాఠం కవి అయితే గుర్తుకొచ్చేస్తారు. సమదృష్టి అంటే ఏంటి? సమానంగా చూడడం. ఎవరు చూస్తారు? పైడి తల్లి చూసిద్ది. అంతే కదండి. మన గ్రామ దేవత గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ సమానంగానే చూసిద్ది కదండి. అలాగా పైడి తల్లి అంటే పైడి తెరీష్ బాబు. ఓకేనండి. పైడ తల్లి పైడి తెరీష్ బాబు. పైడ తల్లి పైడి తెరీష్. ఓకేనండి. పైడి తెరీష్ అని చూడంగానే మీకు పైడి తల్లి అని గుర్తు రావాలండి. పైడి తల్లి ఏం చేస్తుంది? అందరినీ సమానంగా చూసిద్ది అంటే సమదృష్టి అని మీకు గుర్తు రావాలండి. భువన విజయం. ఈ పాఠం యొక్క కవి వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటేనండి, మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. భువన విజయం. మన పాఠం పేరు ఏంటంటే భువన విజయం. భువన విజయం అంటే ఏంటండి? భువన అంటే ప్రపంచం అండి. భువనం అంటే ప్రపంచమే కదండి అర్థం. విజయం అంటే ఏంటండి అర్థం? గెలుపు. మన ప్రపంచంలో గెలుపు సాధించిన వాళ్ళు మనం ఏమంటామండి? సూపర్. వెంటనే ఏమంటామండి? మన మామూలు విషయం అండి. మన ప్రపంచంలోని గెలుపు సాధించడం గొప్ప విషయం కదండి. ఆ గొప్ప విషయం మనం వినగానే ఏమంటామండి? సూపర్ అంటామండి. ఎవరు సాధించారు? వేటూరి సాధించారండి. మీకు వేటూరి సుందర రామమూర్తి గారు తెలుసా అండి? గాయకుడండి, లిరిసిస్ట్ అండి. ఆయన పాటలు రాస్తాడు. ఆయన పాటలు మన వరల్డ్ వైడ్ ఫేమస్ అండి. మీకు తెలుసో లేదో పాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినే ఉంటారండి. మనం ఒక పాట కూడా చెప్పుకుందాము. ఆయనకి వేటూరు గారికి సంబంధించింది మీకు వెంటనే గుర్తుంటుంది. సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. ఈ పాట అసలు వినవాళ్ళు ఉంటారండి. ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈ పాట రాసింది వేటూరి సుందర రామమూర్తి గారండి. బట్ మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి అని మనం గుర్తుపెట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి. భువన విజయం అంటే ఏంటి? భువనం అంటే ప్రపంచం, విజయం అంటే గెలుపు. ఈ ప్రపంచంలో గెలుపు సాధించింది ఎవరు? మన వేటూరి గారు. అంత గెలుపు సాధించిన తర్వాత వేటూరు గారిని మనం ఏమంటామండి? సూపర్ అంటాము. సూపర్ అంటే సుబ్బన్న. వేటూరి గారు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. మన గాయకుడు అయితే వేటూరి సుందర రామమూర్తి గారండి. మనం ఇక్కడ వేటూరి అని గుర్తుపెట్టుకుని ప్రభాకర శాస్త్రి అనే ఆప్షన్స్లో ఉంటాయి కదండి. మనం అది టిక్ చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. భువన విజయం అంటే ప్రపంచంలోనే గెలుపు సాధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మన వేటూరి గారు. అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. అంత విజయాన్ని గెలిచిన ఆయన్ని మనం ఏమంటామండి? సూపర్ అంటాం కదండి. సూపర్ అంటే సుబ్బన్న. ఓకేనండి. ఆతిథ్యం. ఈ పాఠం యొక్క కవి తిక్కన్న సోమయాజి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటండి, అసలు మన పాఠం పేరేముందండి? ఆతిథ్యం అంటే ఏంటంటే అర్థం? అతిథి మర్యాద. అవును కదండి. ఆతిథ్యం అంటే అతిథి మర్యాద. మా ఊర్లో ఒక అతను ఉన్నాడండి. సోమవారం ఒక అతిథిని తీసుకొచ్చి అతిథి మర్యాద చేస్తాడండి. సోమవారం కనుక తన ఇంటికి అతిథి రాకపోతే కనుక తెక్కొచ్చేసిద్దండి ఆ వ్యక్తికి. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముందంటే ఆతిథ్యం అంటే ఏంటంటే అతిథి మర్యాద. మా ఊర్లో ఒక అతను ఏం చేస్తాడండి? సోమవారం తీసుకొచ్చి అతిథికి మర్యాద చేస్తాడు కదండి. ఒకవేళ సోమవారం కనుక అతిథి కనుక ఆయన ఇంటికి రాకపోతే ఆయనకి తెక్కొచ్చేసిద్దండి అని నేను చెప్పాను కదండి. అదేనండి తిక్కన్న సోమయాజి. అంటే సోమవారం అతిథి రాకపోతే తెక్కొచ్చేసిద్ది అంటే తిక్కన్న సోమయాజి అని చూడంగానే తెక్కొచ్చేసిద్ది. సోమయాజి అంటే సోమవారం, తిక్కన్న సోమయాజి. తెక్కొచ్చేసిద్ది సోమవారం అతిథి రాకపోతే అంటే ఆతిథ్యం అని మీకు గుర్తుకు రావాలండి. ఓకేనండి. తర్వాత పాఠం కళా వారసత్వం. ఈ పాఠం యొక్క కవి రచయితల బృందం.
కళా వారసత్వం అంటే ఏంటంటే వారసత్వం అంటే ఏంటంటేనండి తరతరాలుగా వస్తున్న ఒక ఆచారాన్ని ఒక పద్ధతిని వారసత్వం అంటారండి. వారసత్వంగా వస్తున్నాయి అని అంటారు కదండి. ఇక్కడ ఏం వస్తున్నాయండి? కళలు అంటే ఇవేనండి. భరతనాట్యం, భృంగానృత్యం, కథాకళి, గుస్సాడి, బడిస్సి, హరికథ ఇవన్నీ కూడా కళలండి. ఈ కళలన్నీ వారసత్వంగా వస్తాయండి. కళలన్నీ అంటే ఈ కళా వారసత్వం గురించి మనకు చెప్పిందే రచయితల బృందం అండి. ఆ కళలన్నీ కూడా ఇవన్నీ తెలుసు కదా. భరతనాట్యం తెలుసు కదా, భృంగానృత్యం తెలుసు కదా, కథాకళి తెలుసు కదా. కథాకళి నాట్యం చేసే వాళ్ళే చేయగలుగుతారండి. అది వారసత్వంగా వస్తుందండి ఆ కళ. అంతేగాని మనందరికీ రావండి. అవి వారసత్వాలుగా వచ్చే కళలండి. ఆ వారసత్వాల కళల గురించి చెప్పింది మనకి రచయితల బృందం అని అందించారండి. ఆ కళలు కూడా ఈ 6 కళలండి. ఓకేనండి, అర్థమైందా? ఒకసారి మనం ఏదైనా అర్థం కాకపోతే కనుక ప్లీజ్ కామెంట్లో చెప్పండి. మనం ఇంకా సింపుల్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. మనం ఎప్పటిలాగానే లాస్ట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా ర్యాపిడ్ రివిజన్ చేస్తాం కదండి. ఒకసారి చూద్దామండి. ఓకేనండి, ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ పాఠం ఏంటండి? ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం అంటే ఆంధ్రప్రదేశ్లో వైభవంగా జరిగింది. ఏం జరిగింది? శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం జరిగింది. ఏ ఊర్లో జరిగింది? కొండపూడి అనే ఊర్లో జరిగింది. అంటే ఆంధ్ర వైభవం కొండపూడి లక్ష్మీనారాయణ. మాతృభూమి పవని నిర్మల ప్రభావతి. అంటే మాతృభూమి అంటే మన జన్మభూమి, మన జన్మ నేల. ఎలాంటిది? పవిత్రమైనది, స్వచ్ఛమైనది, వెలుగులు కురిపించే నేల మన నేల. అంటే మాతృభూమి పవని నిర్మల ప్రభావతి. శతక సౌరభం. శతక సౌరభం అంటే శతకంలోనే అంటే పద్యాల్లో మాధుర్యం. ఎవరిస్తారు ఆ పరిమాణాలని? శతక కవులు. నాయాత్ర అంటే ఏంటంటే పుణ్యక్షేత్రాలు తిరగడం. ఎవరు వెళ్ళారండి యాత్రకి? కొలుసు రమణయ్య వెళ్ళాడండి. ఏ యాత్రకి వెళ్ళాడండి? శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవకు వెళ్ళాడండి. అంటే బులుసు వెంకట రమణయ్య. సందేశం అంటే సమాచారం ఇవ్వడం. పూర్వం ఎలా ఇచ్చేవాళ్ళు సమాచారాన్ని, సందేశాలని? గుర్రం మీద వెళ్ళి ఇచ్చేవాళ్ళు. గుర్రం మీద ఎవరు వెళ్ళారు? జాషువా వెళ్ళారు. అంటే సందేశం గుర్రం జాషువా. పయనం సింగమనేని నారాయణ. పయనం అంటే ఏంటి అర్థం? ప్రయాణం. మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కడైనా సింహం కనిపిస్తే మనం వెంటనే నారాయణ అనుకోవాలి. అంటే పయనం సింగమనేని నారాయణ. సింహం అంటే సింగమనేని నారాయణ. చైతన్యమూర్తులు అంటే ఎవరు? స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి మనకి తెలియజేసే ఆ మహనీయులు. మనలో ఆ చైతన్యాన్ని పెంపొందించే మహనీయులు. వాళ్ళ గురించి చెప్పింది మన రచయితల బృందం. ఆ చైతన్యమూర్తులు ఎవరంటే? పోతులూరి వీరబ్రహ్మం, నుదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగాది పండరి, తాడి నాగమ్మ. ఓకే, నెక్స్ట్ 8th లెసన్. మేలుమలుపు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. మేలుమలుపు అంటే ఏంటి అర్థం? మేలుమలుపు అని అంటే మంచి మార్పు. మనకి మన జీవితంలో మంచి మార్పులు ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. ఏ దేవుడు? వెంకటేశ్వర స్వామి. అంటే మేలుమలుపు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. చిరమాలిన్యం. షేక్ కాజా హుసార్. అంటే చిరమాలిన్యం అంటే మాలిన్యం. చర్మ అంటే చర్మం, మాలిన్యం అంటే మురికి పట్టిన చర్మం ఉంటే మనం షేక్ హ్యాండ్ అనేది ఇవ్వము. అంటే షేక్ కాజా హుసార్. నాటి చదువు. మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు అంటే పూర్వం చదువులు ఎక్కడ చెప్పేవాళ్ళు? మామిడి చెట్ల కింద చెప్పేవారు. రంగయ్య మాస్టారు అని గుర్తుపెట్టుకున్నాం కదండి. మామిడిపూడి వెంకట రంగయ్య. సమదృష్టి. పైడి తెరీష్ బాబు. సమదృష్టి అంటే సమానమైన చూపు. ఎవరు చూపుతారు? మన గ్రామ దేవత పైడి తల్లి చూపుతుంది. పైడి తల్లి అంటే పైడి తెరీష్ బాబు. భువన విజయం. వేటూరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. భవన విజయం అంటే ఏంటంటే భవనం అంటే ప్రపంచం, విజయం అంటే గెలుపు. మన ప్రపంచంలో గెలుపు సాధించింది ఎవరు? వేటూరి గారు. వారిని మనం ఏమంటాం? సూపర్ అంటాము. అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి, సూపర్ అంటే సుబ్బన్న. ఆతిథ్యం అంటే తిక్కన్న స్వామియాజీ. ఆతిథ్యం అంటే అతిథి మర్యాద. ఎవరు చేస్తారు? మా ఊర్లో ఒక అతను సోమవారం ప్రతి ఒక్క అతిథికి అయితే మర్యాద చేస్తారు. సోమవారం కనుక అతిథికి రాకపోతే అతనికి తిక్కొచ్చేసింది. అంటే తిక్కన్న స్వామియాజీ. కళా వారసత్వం. రచయితల బృందం. కళా వారసత్వం అంటే ఏంటండి? కళలు వారసత్వంగా వస్తాయి. ఏ కళలు వస్తున్నాయి వారసత్వంగా? నాట్యం, భృంగానృత్యం, కథాకళి, గుస్సాడి, బడిస్సి, హరికథ. ఈ కళలు అయితే వారసత్వంగా వస్తాయి. అంతే కదండి. భరతనాట్యం అనేది వారసత్వంగా వస్తుందండి. అంతే తప్ప ఎవరు పట్టు వాళ్ళు చేయలేం కదండి. ఓకే, 14 లెసన్స్ మీకు అర్థమయ్యాయా లేదా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా? నేను చెప్పే ట్రిక్స్ మీకు అర్థమవుతున్నాయా లేదా? యూజ్ అవుతున్నాయా లేదా? అండ్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా ప్లీజ్ కామెంట్లో చెప్పండి. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదండి, ఆ క్వశ్చన్స్ కూడా ప్లీజ్ కమెంట్లో చెప్పండి. మళ్ళీ అడుగుతున్నానండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోస్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఓపిక్గా ఈ క్లాస్ విన్నందుకు ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి.